ప్రకాశం జిల్లా వలవపాడు మండలం అలగాయపాలెంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. కరేడు పంచాయతీ పరిధిలోని అలగాయపాలెం జడ్పీ హైస్కూల్లో హ్యాచరీస్ యాజమాన్యాల సహకారంతో 10 లక్షల వ్యయంతో నిర్మించిన 4 గదుల 2 అంతస్తుల భవనాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు 10,120 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ సర్వీసును అంకమ్మపాలెం వరకు పొడిగించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. कविं कविरूपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणात् महागणाधिपतये नमः ओं सुमुखाय नमः ओं एकदन्ताय नमः ओं लम्बोदराय नमः ओं विकटाय नमः विघ्नराजाय ఎందుకు పెడతా ఉన్నారంటే ప్రైవేట్ స్కూల్లోనే ఈ పీటీఎం కార్యక్రమం ఉండేది. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో కూడా సంవత్సరానికి మీరు కూడా మా పిల్లలు 1-2 సార్లు స్కూల్కి వెళ్ళి తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఏ విధంగా చదువుతూ ఉన్నారు, ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా చదివించాలని మీలో కూడా కొద్దిగా ఆలోచన పెంచే విధంగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి పిల్లల చదువు పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందో ప్రతి తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఇందాక మన హెడ్ మాస్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు. పిల్లలు ఒక రోజు వస్తూ ఉన్నారు, ఒక రోజు రావడం లేదు. మీరు కూడా తల్లిదండ్రులు మన పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారా, మీరు ఏదో వాస్తవంగా మీకు పనులు ఉంటాయి కాదనేది ఏమీ లేదు. మీరు కూడా మన పిల్లలు చదువుకునే విధానాన్ని కూడా మీరు కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం. మీకు పిల్లలు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయి, స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారో కనీసం ఖాళీ ఉన్న రోజన్నా ఒకసారి వాళ్ళ భవిష్యత్తుని ముందుకు పోయే విధంగా మీరు కూడా మీ ప్రయత్నం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా మౌలిక వసతులు షార్టేజ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఒక మంచి పారిశ్రామిక రంగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీపీసీఎల్ పరిశ్రమ మన ప్రాంతానికి, అలాగే పోర్ట్ రావుతా ఉంది, ఇండోసోల్ వచ్చింది. తప్పనిసరిగా వాళ్ళందరి దగ్గర సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి, కందుకూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గం, అన్ని వసతులతో ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దే దాంట్లో ప్రతి అడుగు ప్రతి ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆదాయాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కానీ ఈ ప్రాంతంలో మనం వ్యాపారం చేసుకుంటున్నాం, మనకు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ఈ హ్యాచరీస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అలగాయపాలెం సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ కూడా తెలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమం తీసుకురావడం, దాన్ని ఆకర్షించినటువంటి ఈ కరేడు గ్రామంలో అలగాయపాలెం గ్రామంలో హ్యాచరీస్ యాజమాన్యం ఈరోజు కరేడు అలగాయపాలెం హై స్కూల్లో సుమారు 10 లక్షల ఖర్చుతో ఒక తరగతి గదులు ఏర్పాటు చేశారు. ముందుగా ఏర్పాటు చేసినటువంటి హ్యాచరీస్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి కూడా కష్టం రాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ P4 కార్యక్రమం, అంటే పేదవాడు ఎవరికి కూడా, అంటే ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉంటారో, సమాజంలో ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో ఆ సమాజంలో ఉన్న పేదవాళ్ళని కూడా పైకి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ P4 కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఆ కార్యక్రమంలో చాలామంది కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. దానికి ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మీ అందరికి కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఈ 2 ఇయర్స్ నుంచి ఎంత పటిష్టంగా పనిచేస్తూ ఉందో. దానిలో భాగంగా ఏదైతే ఎలక్షన్లో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ పిల్లలు కూడా చదువుకు దూరం కాకూడదు, పేదవాళ్ళ పిల్లలు కూడా అందరూ కూడా చదువుకోవాలి, వాళ్ళకి మనం ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఒక ఆలోచనతోనే ఈరోజు తల్లికి వందనం 2వ విడతగా ఏవైతే మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందులు ఉన్నా అవి పక్కన పెట్టి ఆ రోజు ఎలక్షన్లో మనం ఏదైతే చెప్పామో తూచా తప్పకుండా ఈరోజు 2వ విడత కూడా తల్లికి వందనం వేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి సంక్షేమం పట్ల, పేదల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందో
మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా రేపు 24వ తారీఖున మీరందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లో ప్రతి ఎమ్మెల్యే కూడా కంపల్సరిగా కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక స్కూల్ని విజిట్ చేసి ఆ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో అటెండ్ అయ్యే విధంగా లాస్ట్ ఇయర్ జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. మీరందరూ ఈ విద్యాశాఖని దేశంలోనే ఒక మోడల్ విద్యాశాఖగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చెప్పి మా విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారి ఆలోచనలో మేమందరం ఎమ్మెల్యేలను కూడా మాకు చేతైన వరకు ఈ విద్యాశాఖకి ఏవైనా సహాయ సహకారాలు అందించాలంటే మేము కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉన్నాం. తప్పకుండా ఆయన ఆలోచనకు తగ్గట్లుగా మా అందరి ప్రయత్నం పని కూడా ఉంటుందని చెప్పి విద్యాశాఖని రాష్ట్రంలో పటిష్టం చేయాలని ఆయన ఆలోచనలో మేమందరం కూడా అడుగులేసి రాష్ట్రంలోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఈరోజు మీరందరూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఆ లీఫ్స్ స్కూల్ చూస్తూ ఉంటే ఒక కార్పొరేట్ స్కూల్ కంటే కూడా ఈరోజు మంత్రి నారాయణ గారు కూడా నెల్లూరులో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళకి ఉన్న వనరులను బట్టి విద్యాశాఖను పటిష్టం చేయాలని మా యువనాయకుడు లోకేష్ బాబు గారి ఆలోచనలో మేము కూడా ముందుకు పోయి విద్యాశాఖను పటిష్టం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా గత ప్రభుత్వంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్ విజిట్ చేస్తే అందరూ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బాక్సులో అన్నం తీసుకొచ్చుకునే పరిస్థితి. ఎందుకు తీసుకొచ్చుకున్నారంటే కర్రీస్ ఇక్కడ తింటున్నాం, ఈ అన్నం బాగలేదు, రైస్ బాగలేదు, మేము బయట నుంచి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం అని చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఏ స్కూల్కి పోయినా సన్న బియ్యంతో పిల్లలకి అన్నం వండి పెడతా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి పేద పిల్లల పట్ల ఎంత కమిట్మెంట్తో ఉందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈరోజు ఈ తల్లుల ముఖాల్లో ఆనందం చూస్తూ ఉంటే మా లోకేష్ బాబు గారికి వీళ్ళందరి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోతాడని చెప్పి తెలియజేసుకుంటూ